ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ ఎస్వీ పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్ ఎస్వీ లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపైన బీఆర్ఎస్వీ నిలదీస్తుంది. జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్వీ నేతలు. అరే సారీ పార్టీలు ఇక్కడికి ఏం లేదు సార్ అరే ఇక్కడ ఏం లేదు అంటే సారీ గోపే మీడ ఏం అడుగులేదు రేపు ఉస్మానియా యూనివర్సిటీ రేవంత్ రెడ్డి అరే ఇప్పుడు పెట్టండి బ్రదర్ మీ దగ్గర ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉధృత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉధృత పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ చక్రి, దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించబోతా ఉన్నారు. దాదాపుగా గత 2 దశాబ్దాల నుంచి కూడా సీఎం పదవిలో ఉన్నటువంటి ఏ ఒక్క నేత కూడా సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో అడుగు పెట్టలేదు. విద్యార్థుల అదేవిధంగా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున అడ్డుకుంటామనేటటువంటి నినాదాలు ఇచ్చారు. అయితే గతంలో మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ హయాంలో 100 ఏళ్ల శతాబ్ది ఉత్సవాల కారణంగా కూడా అప్పటి రాష్ట్రపతి ఈ యొక్క శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న నేపథ్యంలో కూడా అప్పుడు కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత ఎటువంటి అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలకు కానీ ఇతర ఏ కార్యక్రమాల్లో కూడా దాదాపుగా 2 దశాబ్దాల నుంచి ఏ ఒక్కరు కూడా సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టినటువంటి విధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పలు శంకుస్థాపన అదేవిధంగా పలు హాస్టళ్ల ప్రారంభోత్సవానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టబోతా ఉన్నాడు. అయితే దాదాపు 80 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి 2 కొత్త హాస్టల్ భవనాలను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మరోవైపు ఈ యొక్క హాస్టల్ ద్వారా 1200 మంది విద్యార్థులకు వసతి దక్కుతుంది. మరోవైపు అదనంగా గిరిజన విద్యార్థుల కోసం 10 కోట్లతో నిర్మించేటటువంటి మరో 2 హాస్టళ్లకు కూడా శంకుస్థాపన చేస్తారు. మరోవైపు 10 కోట్ల వ్యయంతో విలువైనటువంటి డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్లను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ విధంగా విద్యార్థులకు కొంత మెరుగైనటువంటి వసతి అదేవిధంగా విద్యా ప్రమాణాలు పెంచే విధంగా అటు కొంత పరిశోధనాత్మకంగా మరోవైపు విద్యార్థులు నేరుగా చదువుకునే డిజిటల్ టెక్నాలజీ వైపుగా ఈ యొక్క రీడింగ్ రూమ్ లో ఉండబోతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి భాగంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. మరోవైపు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామనేటటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయలేదంటూ కూడా విద్యార్థి ఓయూ జేఏసీ నాయకులు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్వీకి సంబంధించినటువంటి పలువురు నేతలను కూడా నిన్నటి నుంచే కొంత ముందస్తు అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓయూ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వీ నేత నాగారం ప్రశాంత్ తో పాటు పలువురు నేతలను కూడా అరెస్టు చేశారు. నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటటువంటి డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన నేపథ్యంలో కూడా అడుగడుగునా ఆయన్ను అడ్డుకుంటామనేటటువంటి హెచ్చరికలు బీఆర్ఎస్పీ నేతలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్పీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బందోబస్తు అటు బారిగేట్ల ఏర్పాట్లు చేస్తూ పెద్ద ఎత్తున కంచెల నడుమ ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి పర్యటన చేయబోతా ఉన్నారు అనేది కూడా మనకు స్పష్టమవుతా ఉంది. మరోవైపు నిరుద్యోగుల నుంచి ఈ యొక్క రక్షణ కవచంగా కూడా కంచెను ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలను కొనసాగిస్తూ ఇవాళ పర్యటన చేయబోతా ఉన్నారు. అయితే ఓయూలో తలపెట్టినటువంటి ఈ యొక్క పర్యటన నేపథ్యంలో ఎటువంటి నిరసనలు ఆందోళనలు చెలరేగుతాయనేటటువంటి ముందస్తు యోచనలో భాగంగా పోలీసులు కూడా అప్రమత్తమై అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు
బీఆర్ఎస్వి నేతలతో పాటుగానే పలువురు విద్యార్థి సంఘాల నేతలు కూడా విద్యార్థి నిరుద్యోగులు ఈ యొక్క పర్యటనను అడ్డుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటటువంటి అర్హత లేదు అనేటటువంటిది కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామనేటటువంటిది కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది చక్రి. అయితే రాజు, సీఎం ఓయూ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ఎస్వి నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓయూలో ముందస్తుగానే మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్వి లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థుల అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ఎస్వి నేతలు ఏం చెప్తున్నారు? ఈ యొక్క ముందస్తు అరెస్టులు కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజాస్వామ్యానికి ఇవి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి అనేటటువంటి నిరసన చేస్తా ఉన్నారు. వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. శాంతియుతంగా తమ యొక్క నిరసనను తెలుపుకునేటటువంటి హక్కును కూడా కోల్పోయామా అనేటటువంటి విధంగా కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇచ్చినటువంటి హామీలను మాత్రమే మేము అడుగుతా ఉన్నాం, వాటిని నెరవేర్చాలి, వాటిని అమలు చేయాలనేటటువంటి డిమాండ్లు చేస్తా ఉన్నాం తప్ప ఎటువంటి ప్రత్యేకమైనటువంటి కోరికలు, గుంతమ్మ కోరికలు కోరడం లేదు. వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటటువంటిది పదే పదే మేము అడుగుతా ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్య గొంతును నొక్కే విధంగా ముందస్తు అరెస్టులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అనేది కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓయూ లైబ్రరీ వద్ద కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్వి నేతలను అరెస్టు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ముందస్తుగా వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి ఈ యొక్క పర్యటన ముగిసిన అనంతరం వారిని వదిలేటటువంటి విధంగా కూడా పోలీసులు ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. భారీ సంఖ్యలో కూడా ఓయూలో ఇవాళ పోలీసుల మోహరింపు, భారీ భద్రత నడుమ సీఎం రేవంత్ రెడ్డి యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా 2 హాస్టళ్ల ప్రారంభోత్సవాలు కూడా ఇవాళ సీఎం చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పర్యటన అనంతరం కూడా ఆయన ప్రసంగంలో ఓయూకు విద్యార్థి నేతలకు అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఏమైనా ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపు, వాటిని ఏమైనా చేస్తారా అనేటటువంటి ఆసక్తి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.